ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. గారు శ్రీదేవికి పేరు తెచ్చామంటూ కొంతమంది వచ్చేసారు. మరి శ్రీదేవి నుంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు? శ్రీదేవికి పేరు తెచ్చామని కొంతమందిని ఆయన తీసుకొచ్చారు. అవును, వాళ్ళు ఎంతమందికి పేరు తెచ్చారో ఎంతమందికి పేరు పోయిందో అది ఆయనకే తెలియాలి. ఇంకా కానీ ఇప్పుడు నేను పిలవబోతున్న వ్యక్తి మాత్రం శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీదకి వచ్చి తన గాత్రం ద్వారా ప్రపంచ వ్యాప్తిగా చాలా మంది ఫ్యాన్స్ ని పొంది, ఇంకా చెప్పాలంటే బ్రెత్లెస్ సింగింగ్ అనొకటి చేసి శంకర్ మహాదేవన్ గారు కూడా మెచ్చుకుని అండ్ ఆర్ మాధవన్ గారు ఆయన ట్వీట్ లో ఆయనే ఈయన పేరుని పెట్టి అంత గొప్ప వ్యక్తి తెచ్చుకున్న ఒక వ్యక్తి సింగర్ స్వరాగ్ ఇప్పుడు మన ముందుకు వచ్చి ఈ 3rd యానివర్సరీ సందర్భంగా ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. అండ్ స్వరాగ్ గారు ఇంతకు ముందు కూడా వచ్చారు కాబట్టి ఆయన్ని వెల్కమ్ బ్యాక్ అనే చెప్పాలి. సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ స్వరాగ్ గారు ఆన్ ది 3rd యానివర్సరీ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. సో 3rd year యానివర్సరీ అనేసరి ఖచ్చితంగా మీరు రావాల్సిందే అండ్ మీరు వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీన్స్ అ లాట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. గత 2 seasons లో కూడా నేను రావడం, మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి వచ్చి మీ అందరి ముందు పర్ఫార్మ్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అయితే ఆలస్యం ఎందుకు, ఆది గారు చూసారా ఇలాంటి వాళ్ళని తీసుకొని రావాలి మనం. నెక్స్ట్ నేను తెచ్చే వాళ్ళని చూస్తే షాక్ అయిపోతావు. సరే, ఇప్పుడు స్వర గారు ఒక పవర్ ప్యాక్ షాకింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. సో ఆల్ ది బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. ద స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. నిలబడి నీళ్లు తాగడం నథింగ్ స్పెషల్, పరుగులెత్తుతూ పాలు తాగడం సంథింగ్ స్పెషల్, నిన్ను అడిగితే నిజం చెప్పడం నథింగ్ స్పెషల్, అప్పుడప్పుడు తప్పు చెప్పడం సంథింగ్ స్పెషల్, హాయ్ కలిగితే నవ్వు చిందడం నథింగ్ స్పెషల్, హే హాయ్ కలిగితే నవ్వు చిందడం నథింగ్ స్పెషల్, బాధ కలిగిన నవ్వుతుండడం సంథింగ్ స్పెషల్, నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో, ఒకరని కొందరు అన్నా అది మాత్రం నా నైజం, తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం, నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు, నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు. హరిపాదం అడుగున గంగా కలిపాపం తనుకడ గంగా, హరిపాదం అడుగున గంగా కలిపాపం తనుకడ గంగా, కనులే కనలేని విరజానదీల దిగిరాగా, కలలా కనిపించే జలధార సరస్వతి పొంగ, సుడులు తిరిగి బడిగా ఉరుకులెత్తగా చెడులు కడిగి పుణ్య ఫలమునివ్వగ, శృతులు కృతులు జతులు గతులు చెలరేగా, ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదరి, వైకుంఠేశ్వరి శిరికి నగరి అదిగో మహిమగిరి, మాటనేది లేదు భాషనేది లేదు, చూపు భాష నాకు చాలులే, నిన్ననేది లేదు రేపనేది లేదు, నేటి రోజు నాకు చాలులే, నారన్నదే లేదు నీరన్నదే లేదు, నాలోన విరి తోట విరబూసేనే, ఏ కత్తి పిడలేదు ఏ రక్త తడలేదు, నన్ను మెత్తని ప్రేమ నన్ను గెలిచెను, కలిసిపోయే మనసు
తొలిసారి నిలిచిపోయే అడుగు నేను చేరి నిలిచిపోయే మనసు ప్రతిసారి కలిసి వేయి అడుగు ఆపురమా మల్లి కోమంటి కొండ మల్లి గుండెల్లో కొండు మల్లి చామంతి జాజి మల్లి సోకుల్లో సూది మల్లి నాజుక్కు నాగమల్లి సందల్లో సుక్క మల్లి కవ్వించే కత్తి మల్లి వెన్నెల్లో విన్న మల్లి అందాల బొండు మల్లి అందాల బొండు మల్లి అందాల బొండు మల్లి సూర్యుడే సూర్యుడే సూపుల్లో సూర్యుడే మా పల్లెల్లోనే సేరడే ఎర్రాన్ని సూర్యుడే గుర్రాన్ని సూర్యుడే ఎదలోన సీకటి ఎల్లడే ఇన్నాళ్ళు లేదే ఈ నెల నేడే ఆకాశం అవుతున్నదే ఈ నింగిలోనే అమయగాడే వెలుగేదో నింపాడే రాజా ఈ రోజు మనదేరా ఎరగై రాజా ఈ సోటు మనదేరా ఏ రాజా నీ ఆట మనదేరా సినగై రాజా ఏ రాజా ఈ దుమ్ము రేగేలా ఎరగై రాజా ఈ దిమ్మ తిరిగేలా ఏ రాజా ఐ కుమ్ము కోవాలా సినగై రాజా శుభగడియ చూసి కురులు తీసి పత్తురాయరు జబ్బ పైన బంగారు కుంచె తేనెలు ముంచి సంతకం చేస్తా నీ గుండె పైన లోకం కోసం ఇది పంచు ఈ దేహం కోసం ఒడి పంచు ప్రభువుల మనుగడ విధి ధర్మం బలి కావడమే చలి ధర్మం ప్రియతమా ప్రియతమా నీకై వేచి ఉన్నా మగధిర నల్లి చేకొనరా నా బయట నిలవేయ సమయమెదిరా ప్రేమ పిచ్చి పట్టి బదిచేవా ముత్తుల వర్షం కురిపేస్తా కత్తుల సవ్వడి ఆకు వేళ గాజుల సవ్వడి నీదనుకుంటా మగధీర ధీర 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 మగధీర ధీర 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 మగధీర ధీర 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 మగధీర कोई जो मिला तो मुझे ऐसे लगता था जैसे मेरी सारी दुनिया में गीतों की रुत हर रंगों के बरखा है खुशबू की आंधी है महकी हुई सी अब सारी फिजाएं है बहकी हुई सी अब सारी हवाएं है कोई हुई सी अब सारी दिशाएं है बदली हुई सी अब सारी अदाएं है जागी उमंगे धड़क रहा है दिल सांसों में तू पाए होठ बिनक में आंखों में सपनों में बीते हुए सारे वो लम्हे जब कोई आए तो नजरों पे चाहे तो दिल में समाये तो कैसे मैं बताऊं तुम्हें कैसे उसे पाए तब यार से चेहरे पे बिखरी जो जुल्फे तो ऐसे लगता था जैसे कोहरे के पीछे उसमें धुला हुआ फूल खिला है जैसे बादल में एक चांद छुपा है और जाग रहा है जैसे रात के पर्दे में एक सवेरा है रोशन रोशन आंखों में सपनों का सागर जिसने प्रेम सितारों की चादर जैसे झलक रही है लहरों लहरों बात करता जैसे मोती बरसे जैसे कहीं चांदनी पायल गूंजे जैसे कहीं शीश की जाम गिरे और झन से टूटे जैसे कोई चुप के सितारे बजाए जैसे कोई चांदनी रात में गाए जैसे कोई होंठ से पास बुलाए कैसे मीठी बातें थी वो कैसे मुलाकातें थी वो जब मैंने जाना था नजरों से कैसे पिघलते दिल और हर जुबान में कैसे मंजिल और कैसे उतरता है चांद ज़मीं पर कैसे कभी लगता है स्वर्ग अगर है तो बस है ही पर उसी ने बुलाया मुझे और समझाया मुझे हम जो मिले हैं हमें ऐसे ही मिलना था गुल जो खिले उन्हें ऐसे ही खिलना था जन्मों के बंधन जन्मों के रिश्ते जब हम जन्मे तो हम यूं ही मिलते कानों में मेरे जैसे शहद से घुलने लगे ख्वाब के डर जैसे आंखों में घुलने लगे ख्वाब की दुनिया भी कितनी ऐसी और कैसी रंगी थी ख्वाब की दुनिया जो कहने को थी पर कहीं भी नहीं थी ख्वाब जो टूटी मेरे आंखों जो खुली मेरी होश जो आए मुझे मैंने देखा मैंने जाना वो जो कभी आया था नजरों पे छाया था दिल में समाया था गा भी चुका है और दिल में रहे
अब तन्हा तन्हा, ना तो कोई अरमा है ना कोई तमन्ना है ना तो कोई सपना है। अब जो मेरे दिन और अब जो मेरी रातें, उनमें सिर्फ आंसू है, उनमें सिर्फ दर्द की रंज की बातें और फरियाद है। मेरा अब कोई नहीं, मैं हूँ और खोए हुए प्यार की याद है, मैं हूँ और खोए हुए प्यार की याद है, मैं हूँ और खोए हुए प्यार की याद है। ओंकारेश्वरी श्री हरि नगरी इदिगो ना बदली, हरि వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి. అసలు ఆ బ్రెత్లెస్ పాట మీరు పాడేటప్పుడు మా అందరూ ఊపిరి ఆగిపోయినట్టుంది. బాయ్స్, మీ గ్యాలరీలో ఎవరికైనా విసిలేయడం వచ్చా? ఇంద్రజ గారు, ఓవర్ టు యు. ఐఎమ్ ఆల్సో స్పీచ్లెస్, టోటలీ కంప్లీట్లీ, బికాస్ స్వరాగ్ ఎప్పుడైతే ఇక్కడ మనకు ఫస్ట్ టైం అపియరెన్స్ ఇచ్చారో అప్పటి నుంచి ఐ బికేమ్ అ ఫ్యాన్ ఆఫ్ హిమ్. మీ ప్రాణం పెట్టి పాడుతున్నారు ప్రతి పాటలో, వీ కెన్ ట్రూలీ ఫీల్ దట్. సో స్వరమాల కాస్త స్వరాగమాలగా మా మనసులందరినీ అలంకరించారు మీరు. సూపర్ ఫెంటాస్టిక్, అసలు మాటలు లేవు. మీరు పుట్టిందే ఇక్కడ మ్యూజిక్ కోసం. మ్యూజిక్ అనేది మిమ్మల్ని కోరుకుంటుంది. ఎప్పటికైనా సరే, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ మెచ్చుకునే ఒక గాయకుడిగా మీరు వస్తారు, తప్పకుండా వస్తారు. గాడ్ బ్లెస్ యూ, లాంగ్ లివ్. నాది గారు, జనరల్ గా ఒక్క నిమిషం, సీరియస్ విషయం. ఇంద్రజ గారు మాట్లాడుతున్నంత సేపు నరేష్ గారు ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాడు. ఆవిడ మొత్తం చెప్పి మాటలు లేవు అంది కదా, మాటలు లేవు అన్నారు, ఇంత మాట్లాడారు ఏంటి అన్నాడు. మ్యామ్ నాకు ఒక బ్యాండ్ ఉంది మ్యామ్, స్వరాగ్ లైవ్ అని. సో వీఆర్ కీపింగ్ పర్ఫార్మింగ్ ఎవ్రీవేర్. సో నా బ్యాండ్ లో 2 years అయిపోయింది. సో రీసెంట్ గా వీ హావ్ టేకెన్ హరిప్రియ ఇంటూ అవర్ బ్యాండ్. సో ఇట్స్ అన్ వెరీ గ్రేట్ యాడెడ్ బెనిఫిట్ టు us. అబ్సల్యూట్లీ, ఐ సెకండ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ యూ, బికాస్ హరిప్రియ యువర్ వాయిస్ ఎలా ఉంటే తేనెలాగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అసలు వినడానికి ఎంత గమ్మత్తుగా ఉందో. మీరు పాడే ప్రతి పాటలో ఒక ఐసీ ఫీల్ ఉంటుంది, ఒక కూల్ బ్రీజ్ తగిలితే మనకి ఎలా ఉంటుంది అంత బ్యూటిఫుల్ గా అనిపించింది మీ వాయిస్. గాడ్ బ్లెస్ యూ అండ్ అ లాంగ్ వే టు గో. మీన్స్ లాట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యాంకర్ గారు, ఆది గారు చెప్పండి. నాకు నిజంగా చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. మేడం గారు ఆ అమ్మాయిని తేనెలా ఉంది అండి అంటే, ఆ అమ్మాయి చెట్టు నుంచి వచ్చిందా, ఇంటి నుంచి రాలేదా? వాళ్ళు పాపం అక్కడ బ్యాండ్ ఉంది అంటే, భాస్కర్ అన్నకి ఒక బ్యాండ్ ఉంది, అందులో 4 ఉంటారు అని చెప్పి వాడు ప్రతిదీ కామెంట్ చేస్తున్నాడు వెనక నుంచి. నాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. ఆది గారు చూసారు కదా, మా వైపు నుంచి మేము ఎలాంటి పర్ఫార్మర్స్ ఇన్వైట్ చేసాము. బేసిక్ గా క్లాప్స్ కుట్టి మేము అలసిపోయాం కానీ మనోడు అసలు ఎక్కడా అలసిపోలేదు, మామూలుగా పాడలేదు. వాళ్ళ పేరెంట్స్ నాకు తెలిసి ఎలా ఊహించి పేరు పెట్టారో నాకు తెలియదు కానీ ఆ స్వరం రాగం 2 పర్ఫెక్ట్ గా కలిసిన సింగర్ స్వరాగ్. అబ్బా సూపర్. మ్యామ్ ఇట్లా శ్రీదేవి డ్రామా కంపెనీలో బ్రెత్లెస్ పర్ఫార్మెన్స్ నాకు చాలా పేరు తెచ్చింది మ్యామ్. ఇట్స్ బీన్ లైక్ వరల్డ్ వైడ్ చాలా నాకు ఫేమ్ తీసుకొచ్చి చాలా పేరు తెచ్చి పెట్టింది. సమ్వేర్ ఆర్ ది అదర్ దే ఆర్ రికగ్నైజింగ్ మీ ఫర్ ద బ్రెత్లెస్ సాంగ్. సో ఈ పాట చేసిన శంకర్ మహాదేవన్ గారికి ఇప్పుడు నేను చేసిన పర్ఫార్మెన్స్ ఒక ట్రిబ్యూట్ లాగా ఇచ్చాను మ్యామ్. మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండాలి. లుకింగ్ ఫార్వర్డ్ టు మెనీ సచ్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్సెస్. థ్యాంక్ యూ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.